సో జనరల్‌గా ఏం వింటుంటామంటే ఫింగర్స్ క్రష్ అయినా కూడా, హ్యాండ్ క్రష్ అయినా కూడా దే రీబిల్డ్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటుంటారు. అది ఎంతవరకి నిజం? అండ్ వన్ మోర్ థింగ్, ఏదన్నా లైక్ ఆఫ్టర్ ఇయర్స్ లేటర్ మీకేదైనా జా డ్రాపింగ్ కేస్ ఏదైనా గుర్తుండిపోయింది ఉందా? Yeah, and for the first question, yes, it's possible, and దానికి ఒక క్రైటీరియా ఉంటుంది యాక్చువల్లీ. అంటే దెర్ ఇస్ సర్టన్ టైమ్ లిమిట్ అండ్ డిపెండింగ్ అపాన్ ద లెవెల్ ఆఫ్ ఇంజరీ. ఫింగర్కి అయితే ద మజిల్ టిష్యూ ఇస్ వెరీ లెస్, సో ఇట్ కెన్ సర్వైవ్ ఫర్ లాంగర్ డ్యూరేషన్. ఈవెన్ ఇఫ్ ద పేషెంట్ కమ్స్ లేట్, వీ కెన్ ట్రై టు రీప్లాంట్ ఇట్. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు ఫోర్ ఆర్మ్, సారీ ఫర్ ఇంటరప్ట్. లేట్ అంటే ఎంతవరకు లేట్? అగైన్ టైమ్ స్పాన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ట్రూ. ఇట్ ఈస్ సెడ్ దట్ ఓకే 24 hours అయినా పర్లేదు అంటారు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ ఇంజరీ కూడా. ఇఫ్ ఇట్ ఈస్ అ క్లీన్ కట్ ఇంజరీ, ఇట్ ఈస్ ఈజీలీ రిపేరబుల్ and we can give good prognosis to him. ఓకే. If it is a very bad crushed ante machine crush injury, we get lot of sugarcane crush injury. Machine lo crush అయిపోయి finger almost mangled అయిపోతుంది. We can't even tell which part is which, and bone కూడా crush అయిపోయి segmental అయిపోతుంది. So those all has very bad prognosis. ఓకే. And కొన్ని కేసెస్ మిక్సర్ గ్రైండర్ ఇంజరీ అండ్ లాట్ ఆఫ్ బైక్ చైన్ ఇంజరీస్ వస్తాయి. లైక్ మెన్ విల్ బి క్లీనింగ్, దానికి ఆ ప్రాసెస్ ఎందుకు ఉందో పాపం, లైక్ బైక్ ఆన్ చేసి వెన్ ద చైన్ ఈజ్ రన్నింగ్ దే హ్యావ్ టు గ్రీజ్ ఇట్. ఓకే, గ్రీజ్ ఇట్. ఆయిలింగ్ చేయాలి. సో అది చేసేటప్పుడు యాక్సిడెంటల్లీ ఇఫ్ ద ఫింగర్స్ గో, ఇమాజిన్ ఆ స్పీడ్లో చైన్ రొటేట్ అవుతున్నప్పుడు అండ్ ఫింగర్ దాంట్లో క్యాచ్ అయ్యి ఇట్ ఎంటాంగిల్స్. ఓకే. సో అప్పుడు మనకి దాంట్లో వాస్కులర్ కాంపోనెంట్ అనేది కూడా ట్విస్ట్ అయిపోతుంది. ఓకే. సో క్లీన్ కట్ వూండ్స్ బెటర్ ప్రోగ్నోసిస్. వెన్ ఇట్ ఈస్ క్రష్డ్ ఆర్ ట్విస్టెడ్, ప్రోగ్నోసిస్ అనేది కొంచెం వర్సన్ అవుతుంది. అండ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ వీ కాంట్ ఎయిమ్ టు గివ్ ద బెస్ట్ ట్రూ ఫింగర్. ఓకే. అండ్ యాజ్ ద కట్ ఇంజరీ ఆర్ క్రష్ కాంపోనెంట్ గోస్ ప్రాక్సిమల్, అంటే పైకి వెళ్తున్న కొద్దీ ఫోర్ ఆర్మ్లో మజిల్స్ ఎక్కువనే ఉంటాయి అండ్ ఆర్మ్లో కూడా బల్కియర్ మజిల్స్ ఉంటాయి, బైసెప్స్, ట్రైసెప్స్. సో ఎనీథింగ్ ఇఫ్ ద పేషెంట్ కెన్ రీచ్ విత్ ఇన్ 3 hours, ఓకే. ఇట్ ఈస్ ఐడియల్. బికాస్ మాకు వర్కింగ్ ఏరియా వర్కింగ్ టైం అనేది కొంచెం తగ్గుతుంది అండ్ వీ కెన్ ఓకే బీ అష్యూర్డ్ ఓకే క్రష్ కాంపోనెంట్ని మనం అవాయిడ్ చేయొచ్చు అండ్ మనకి కొంచెం టైం ఉంది టు వర్క్. ఎందుకంటే మనకి వీ హ్యావ్ టు గివ్ వాస్కులర్ ఎనాస్టమోసిస్, నర్వ్స్ అటాచ్ చేసుకోవాలి, ఫస్ట్ బోనీ స్టెబిలైజేషన్ చేసుకోవాలి అండ్ మజిల్ క్రష్ అయినప్పుడు సంథింగ్ కాల్డ్ as మయోగ్లోబిన్ ఓకే. అనేది రిలీజ్ అవుతుంది. అది రీనల్ మీద ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. ఎక్కువ క్రష్ ఇంజరీ బ్యాడ్. మనకి ఒక ఓన్లీ హ్యాండ్ క్రష్ అయి రాదు కదా, హీ మే హ్యావ్ సమ్